హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ దీవెన శైలజ. నా పేరు శైలజ. డైలీ వ్లాగ్స్ ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా నాలాగే చాలా 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 బాగుండాలని నా వీడియోలోకి వెల్కమ్ చెప్తున్నాను. ఏం లేదండి, ఉదయం పూట రొటీన్ వర్క్ చేసుకునేటప్పుడు నాకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏవో రాయాలి, ఏవో చెయ్యాలి అనే ఆలోచనలు చేస్తూ ఉంటూనే పనులు చేసుకుంటూ ఉంటాను. మళ్ళీ ఈరోజు నేను ఏం చేయాలి అనే ఆలోచనలో నుంచి నా పనుల్లో నేను నిమగ్నమైపోతూ ఉంటాను. ఏం లేదండి, జనరల్గా మాటలే. ఇప్పుడిప్పుడే నేను ఛానల్ స్టార్ట్ చేశాను కదా, కొంచెం డైలాగ్ డెలివరీ అనేది కొంచెం కష్టం అనిపిస్తుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఏం లేదండి, ఒక విషయం ఏంటంటే, మన దగ్గర సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలే చెప్తాను. ఇప్పుడు రాజస్థాన్ మారుమూల గ్రామాల లోపల కేక్ కటింగ్ బదులు ఫ్రూట్స్ కట్ చేసి హ్యాపీ బర్త్డే కానీ మ్యారేజ్ డేలు కానీ చేసుకుంటున్నారంట. రైతు కుటుంబాల వాళ్ళు దీన్ని ప్రోత్సహిస్తున్నారు. తద్వారా రైతు కుటుంబాల వాళ్ళకి చాలా లాభం కలుగుతుంది. మరియు పంట పొలాల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా పెట్టుబడి దొరుకుతుంది. సో ఇది మీరు కూడా పాటించాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మనం సెల్ ఫోన్ వాడుతున్నాం కదా. మన అన్నం తినకున్నా ఉంటాం కానీ సెల్ ఫోన్ వాడకుండా ఉండలేకపోతున్నాం. నిద్రపోకున్నా ఉండగలుగుతున్నాం కానీ సెల్ ఫోన్ వాడకుండా ఉండలేకపోతున్నాం. అంత బానిసలం అయిపోతున్నాము. దీనివల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. ఈ మధ్య సోషల్ మీడియాలో తరచూ వీడియో వైరల్ అవుతున్నాయి. ఏంటంటే, మొబైల్ రిలీజ్ చేసే ఫ్రీక్వెన్సీ రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందంట. మెడ నొప్పులు, చేతులు కండరాల నొప్పులు. ఒక వీక్లో అరగంట కంటే ఎక్కువ మాట్లాడరాదంట అండి. అరగంట మాట్లాడితే హై బీపీ 12% ఇంక్రీజ్ అవుతుందంట. అదేవిధంగా 6 గంటలు ఎక్కువగా మాట్లాడితే, అంటే 1 వీక్లో 6 గంటలు మాట్లాడితే 25% హై బీపీ పెరుగుతుందంట. చాలా తీవ్ర తలనొప్పి, చెవి సమస్యలు మరియు పిల్లల లోపల మెదడు వ్యాధులు వస్తాయి. పక్కనే పెట్టుకున్నప్పుడు పేలే ప్రమాదం ఉంది. ఫోన్ ద్వారా వచ్చే నీలి కాంతితో నిద్రలేమి సమస్యలు వస్తాయి. వీలైనంత ఫోన్ని దూరం పెట్టాలి మనము. అలారం కోసం ప్రత్యేకంగా అలారం వాచ్ పీసులు కొనుక్కొని వాడుకోవాలి. డైరెక్ట్ సెల్ ఫోన్ నుంచి అలారం మోగుతూ ఉంటే నిద్రలో మనం ఉంటాం, అవి పేలిపోయే అవకాశాలు ఉన్నాయంట. అలాంటి రియల్ సంఘటనలు జరిగాయి. సో నా వీడియో ద్వారా కొందరిలో మార్పు వచ్చినా నేను చాలా సంతోషపడతానండి. ప్లీజ్ ఇవన్నీ మనం పాటించేటందుకు కృషి చేద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మ దీవెన శైలజ.